అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన అందరికీ ఫేవరెట్ స్వీట్ అయిన కాలా జామున్ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాలా జామున్కి కావలసిన పదార్థాలు కోవా, పాలపిండి, మైదా, బొంబాయి రవ్వ, జాపత్రి పౌడర్, ఇలాచీ పౌడర్, బేకింగ్ సోడా, గ్రీన్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్. ముందుగా షుగర్ సిరప్ కోసం 200 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకోండి. అందులో 300 ml వరకు వాటర్ని యాడ్ చేయండి. ఈ షుగర్ పాకాన్ని మీడియం నుండి హై ఫ్లేమ్లో ఒక తీగ పాకం వచ్చేంత వరకు కాచుకోండి. ఇప్పుడు జామున్స్ తయారీ కోసం ఒక బౌల్లో 200 గ్రాముల వరకు పచ్చి కోవను తీసుకోండి. 50 గ్రాముల వరకు పాలపిండిని, 30 గ్రాముల వరకు మైదాను, 30 గ్రాముల వరకు బొంబాయి రవ్వను, అర చెంచా జాపత్రి పొడి, అర చెంచా ఇలాచి పొడి. ఈ జాపత్రిని అస్సలు మిస్ చేయకండి. చిటికెడు సోడా ఎక్కువగా వేసుకుంటే జామున్స్ పగిలిపోతాయని గుర్తుంచుకోండి. గ్రీన్ ఫుడ్ కలర్ ఇది టోటల్లీ ఆప్షనల్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా జామున్స్ క్రాక్స్ లేకుండా వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్ అయిన చపాతీ పిండిలాగా ఒత్తుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒత్తుకోండి. ఇప్పుడు పిండిని ఇలా ఈక్వల్ పోర్షన్స్లోకి డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ బాల్లా చేసుకోండి. తర్వాత సిలిండర్ షేప్లోకి 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా క్రాక్స్ ఏవి లేకుండా రోల్ చేసి పక్కకు పెట్టుకోండి. సిలిండర్ షేప్ వద్దనుకునే వాళ్ళు రౌండ్గా బాల్లా చేసుకోండి. ఇలా అన్ని సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు జామున్స్ని వేడి ఆయిల్లో వేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. లేదంటే బయట కలర్ వస్తుంది కానీ లోపల వేగదని గుర్తుంచుకోండి. జామున్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వేడి చక్కెర పానకంలో ఈ జామున్స్ని వేసుకొని ఇలా ఒక్కసారి ఫ్లిప్ చేసుకొని 2 గంటల వరకు పక్కకు వదిలేయండి. అంతే అండి, టేస్టీ అండ్ డెలీషియస్ కాలా జామున్ రెడీ. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం